హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో టాపిక్ ఏంటంటే భారతదేశంలో ఒక గ్రామంలో మహిళలు నగ్నంగా అయితే ఉంటారంట. అయితే గ్రామం ఎక్కడుంది అండ్ అలానే ఇలా మహిళలు దుస్తులు లేకుండా నగ్నంగా ఎందుకు ఉంటారు అన్న దానికోసం అయితే వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ ద్వారా రికమెండ్ చేస్తారు. సో అందుకని చెప్పి అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపిపోదాం. లెట్స్ స్టార్ట్. భారతదేశంలో మనకు తెలిసినవి కొన్ని సాంప్రదాయాలు ఉన్నట్టయితే మాత్రం మనకు తెలియనివి ఎన్నో సాంప్రదాయాలు అయితే ఉన్నాయి. అండ్ అలా చూసుకున్నట్లయితే మాత్రం ప్రదేశాన్ని బట్టి మనిషి యొక్క జీవన విధానం బట్టి కొంతమంది సాంప్రదాయాలు అయితే ఒక్కొక్క రకంగా అయితే ఉంటాయి. లైక్ ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటంటే బ్రాహ్మణుల యొక్క సాంప్రదాయం అనేది మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆచారాలు అండ్ సాంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు సంథింగ్ టైము అండ్ అలానే గడియలు అయితే చూసుకుంటూ ఉంటారు. అండ్ అలానే వాళ్ళు మార్నింగ్ లేచి ఏంటంటే మడి సంథింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా బ్రాహ్మణ్స్ వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అనేవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా వీళ్ళ ప్రదేశాలు అండ్ అలా మనుషులు బట్టి ఏంటంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అనేవి మారిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఒక గ్రామంలో ఏంటంటే పురాతన నాటి ఆచారాలు అండ్ పురాతన నాటి సాంప్రదాయాలు అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారంట. అయితే అలా కంటిన్యూ చేస్తున్న ఒక గ్రామంలో ఏంటంటే అంటే ఆ గ్రామం కాదు, అలా కంటిన్యూ చేస్తున్న కొన్ని గ్రామాల్లో గల ఒక గ్రామంలో ఏంటంటే మహిళలు సంవత్సరంలో 5 రోజుల పాటు నగ్నంగా అయితే ఉంటారంట. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఉంటున్నారా అని చెప్పేసి. వాళ్ళు నిజంగానే సంవత్సరంలో 5 రోజుల పాటు వాళ్ళు ఇష్టపూర్వకంగానే నగ్నంగా అయితే ఉంటారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఆ 5 రోజుల పాటు కూడా వాళ్ళు ఎటువంటి అంటే ఇబ్బందులుగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగానే 5 రోజుల పాటు వాళ్ళ జీవన విధానం అనేది కొనసాగిస్తున్నారు అయితే మాత్రం చెప్తున్నారంట. అయితే ఈ ప్రాంతం యొక్క పేరు అండ్ అలానే ఈ ప్రాంతం అనేది ఎక్కడుంది అండ్ అలానే వీళ్ళగా ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం తప్పకుండా కారణాలు అయితే ఉన్నాయంట. అదేంటంటే ప్రకృతి పర్యటనలకు అండ్ అలానే ప్రకృతి అందాలకు పేరు తెచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కుల్లు జిల్లాలోనే ఏంటంటే ఒక అటవీ ప్రాంతం అయితే ఉందంట. ఆ అటవీ ప్రాంతం పేరు పిన్ని అంట. అయితే ఈ పిన్ని అనే ఈ గ్రామంలో ఏంటంటే వాళ్ళ సంవత్సరాల నాటి కిందటి ఆచారాలు ఏంటంటే ఇప్పటికీ ఉన్న మహిళలు అయితే పాటిస్తూ ఉంటారంట ఈ యొక్క ఆచారాన్ని. అండ్ అలానే ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి 5 రోజులు వీళ్ళు ఒంటి మీద ఎటువంటి వస్త్రం లేకుండా అంటే ఎటువంటి నూనె పోగు అంటే వస్త్రం లేకుండా కూడా వీళ్ళు జీవిస్తూ ఉంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 5 రోజుల పాటు వాళ్ళు ఇల్లు వదిలి బయటకైతే రారంట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు 5 రోజుల పాటు ఎటువంటి మాంసాహారం కానీ అండ్ అలానే ఎటువంటి మద్యం కూడా వీళ్ళు తీసుకోరంట. అయితే అక్కడ ఉండే సాంప్రదాయాలు అండ్ అలానే అక్కడ ఉండే ఆచారాలు కూడా పాటించడం గల వెనుక ఒక ఆసక్తికరమైన కథే ఉందంట. అదేంటంటే చాలా ఏళ్ల క్రితం ఈ పిన్ని అనే గ్రామంలో రాక్షసులు అయితే ఉండేవారంట. అయితే ఆ రాక్షసులు ప్రతి ఒక్క మహిళ దుస్తుల్ని చింపేసి పట్టుకుపోయేవారంట. అయితే ఈ రాక్షసుల బారి నుంచి లహువా గాడ్ అనే ఈ దేవత ఆ గ్రామ ప్రజలందరినీ కూడా కాపాడారంట. ఈ యొక్క ఘటన అనేది భాద్రపద మాసంలో మొదటి రోజు అనేది జరిగిందంట. అయితే అప్పటి నుంచి కూడా ఈ పిన్ని గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్క 5 రోజులు కూడా ఈ మహిళలు అనేవారు ఒంటి మీద నూనె పోగంత దుస్తులు కూడా లేకుండా అయితే ఉండడం అనేది ఆచారం అనేది మొదలైందంట అక్కడి నుంచి కూడా. అయితే ఇన్ కేస్ ఇలా ఈ మహిళలు అనేది దుస్తులు ధరించేసి అందంగా కనబడినట్లయితే మాత్రం మళ్ళీ రాక్షసులు వచ్చి పట్టుకుపోతారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే వీళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అండ్ అలానే ఈ 5 రోజుల పాటు కూడా ఎటువంటి బయట ప్రజలు ఈ గ్రామంలోకి రావడానికి వీల్లేదని అయితే మాత్రం చెప్తున్నారంట. అండ్ అలానే ఈ పండుగలో పాల్గొనడానికి పక్కనుండే గ్రామ ప్రజలు కూడా రావడానికి అనుమతి లేదని అయితే మాత్రం చెప్తున్నారంట. అలానే ఇటువంటి ఒక ఆచరణ సాంప్రదాయం అనేది ఇప్పటికీ కూడా ఉందంటే మీలో ఎవరు నమ్మరు. కానీ అక్కడ ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా అయితే పాటిస్తూ ఉంటారంట. అలానే సంవత్సరానికి ఈ 5 రోజుల పాటు నగ్నంగా ఉండడం అనేది ప్రతి ఒక్క మహిళ కూడా కామన్గా అయితే తీసుకుంటూ ఉంటారంట. అంతేకాకుండా వీళ్ళు ఇలా చేయలేనట్లయితే మాత్రం అక్కడ ఉండే దేవుడి కోపం వస్తుందని అయితే మాత్రం అనుకుంటూ ఉంటారంట. అండ్ అలానే ఈ యొక్క గ్రామం అనేది సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుందంట. అండ్ అలానే ఈ గ్రామం యొక్క జనాభా లెక్క ఎంత అంటే 2593 మంది అయితే ఈ గ్రామం యొక్క జనాభా లెక్క అంట. అండ్ అలానే అక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆచరణను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారంట.
సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే అయితే ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియో మీకు కొత్తగా అనిపించిందని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి మళ్ళీ తెలుగు వాళ్ళకి ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో అందుకని చెప్పి అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ ఆల్, బాయ్.